వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు హార్ట్ సర్జరీ అంటే మనకి చాలా బాగా భయపడేటువంటి విషయం. సర్జికల్ నైఫ్ మన బాడీ మీద పడింది అని అంటే తెలియకుండానే మన బాడీలో ఒక యాంగ్జైటీ, దాంతోపాటు ఒక చిన్న పెయిన్, అంటే దీని గురించి మనం మాట్లాడుకున్నా సరే మనం అది ఫీల్ అవ్వగలుగుతాము హార్ట్ సర్జరీ అనగానే. అలాంటి హార్ట్ సర్జరీ ఇవాళ రోబోటిక్స్ తోటి కూడా చేస్తూ ఉన్నారు. ఆ టెక్నాలజీ కూడా ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. అది కూడా డాక్టర్ హరీష్ బదామి గారు తీసుకొని రావడం జరిగింది. 24 years ఎక్స్పీరియన్స్, సీనియర్ కన్సల్టెంట్. అతను చేసేటువంటి ఈ రోబోటిక్ సర్జరీస్ వల్ల చాలామంది కూడా, అంటే వాటిని మనం చూడొచ్చు, చాలామంది క్యూర్ అవటం కూడా జరిగింది. సో అది ఏ విధంగా జరుగుతుంది అండ్ ఈ హార్ట్ సర్జరీ అనేది ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు, ఈ రోబోటిక్స్ తోటి సర్జరీ అనగానే వెంటనే మనకి అరే మనుషులు చేస్తేనే మనం భయపడిపోతున్నాము, రోబోటిక్సా అనుకునేటువంటి ఒక చిన్న యాంగ్జైటీ కూడా ఉంటుంది కదా. అలా మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. డాక్టర్ హరీష్ బదామి గారు చాలామందికి ఇలాంటి హార్ట్ సర్జరీ చేయటం జరిగింది. అయితే అది ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అండ్ లైఫ్ స్టైల్లో కూడా ఒక్కసారి రోబోటిక్స్ తోటి సర్జరీ అయిన తర్వాత చేంజెస్ ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఈ డీటెయిల్స్ అన్నీ మనం వారి మాటలోనే తెలుసుకుందాము. హలో సార్. హలో. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, రోబోటిక్సా, అది వర్కౌట్ అవుతుందా, మనకి ఏ విధంగా ఉంటుంది అని. అసలు ఈ కార్డియాక్ సర్జరీ అనేది జనరల్గా ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏ విధంగా ఉంది? సో ట్రెడిషనల్గా హార్ట్ సర్జరీ అనేది చెస్ట్ బోన్ అంటాం, మన ఛాతీ ఎముక అంటాం కదా, దాన్ని కట్ చేసి చెస్ట్ని పూర్తిగా ఓపెన్ చేసి చేస్తూ ఉంటుంది. సో దీన్ని ట్రెడిషనల్ ఆర్ ఓపెన్ హార్ట్ సర్జరీ అని అంటాం. సో దీని తర్వాత సైన్స్ అనేది మంచిగా డెవలప్ అయింది. చూడండి, ఏ ఫార్మ్ ఆఫ్ సర్జరీ కూడా బాడీకి అది ఒక ఇంజురీ ఏంటంటే అది ఆ ఇంజురీ అనేది మేము ప్లాన్ చేస్తాం. సో ఇలాంటి ప్లాన్ చేసినందుకు దాని నుంచి ఏమవుతుంది, డ్యామేజ్ తక్కువయ్యి పేషెంట్కి బెనిఫిట్ ఎక్కువ అవ్వడానికి చూస్తాం. సో యాజ్ సర్జరీ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది కదా, అప్పుడు ఈ డ్యామేజ్ మేము ఎలా తగ్గించవచ్చు. సో దిస్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. దీని నుంచి మాకు వచ్చింది మినిమలీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ. అంటే మిక్స్ ఇన్వేషన్ అంటే మీకు తెలిసిందే. సో ఆ ఇన్వేషన్ అనేది మినిమైజ్ చేయడం. సో అందుకే ఈ టర్మ్ వచ్చింది, మినిమలీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ. సో దిస్ ఇస్ అ ప్రొసీజర్. సో దీంట్లో ఏం చేస్తాం, మినిమల్ ఇన్వేజివ్లో మన చెస్ట్ బోన్ అంటాం కదా, కట్ చేయం. సో ఈ బోన్ కట్ చేసినామంటే ఇట్స్ నథింగ్ లైక్ అ ఫ్రాక్చర్, మళ్ళీ దాన్ని అతికించాలి, అది హీల్ కావాలి. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీలో మేము ఏ చెస్ట్ బోన్ అనేది కట్ చేయం. ఓకే, ఇది ఒక అడ్వాంటేజ్. సో మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే బాడీలో మన చెస్ట్లో మన రిబ్స్ ఉంటాయి కదా, ఆ రిబ్స్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి. సో ఆ స్పేసెస్లో అనేది మేము చిన్న హోల్స్ క్రియేట్ చేస్తాం. సో హోల్ సర్జికల్ ప్రొసీజర్ అనేది ఆ హోల్స్ త్రూ చేస్తాం, ఆ హోల్స్ ద్వారా చేస్తాం. సో దాని నుంచి మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏమి ట్రామా అంటే ఇంజురీ అనేది తగ్గిపోతుంది, మీరు బోన్ అనేది కట్ చేయరు. సో హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన కార్డియాక్ సర్జరీ ఎన్ని సెంటీమీటర్స్ మీరు కట్ చేస్తారు సార్? ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 3 to 4 centimeters కట్లో అయిపోతుంది. ఓకే, జస్ట్ 3 to 4 centimeters. అంటే మీకు చూపించాలంటే ఇమాజిన్ ఇంత చిన్న హోల్ 3 to 4 centimeters హార్ట్ సర్జరీ అయిపోయింది. అంటే కామన్గా ఇప్పుడు పీపుల్ ఇంకా బిలీవ్ చేయట్లేదు. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ అందరు మీరు కామన్గా చూసింటారు, మీ రిలేటివ్స్లో ఎవరన్నా అందరికి ఒక స్కార్ అనేది ఉంటుంది. అవును. ఇప్పుడు ఆ స్కార్ అనేది ఉండదు. ఇనీషియలీ పేషెంట్స్ వచ్చిన షర్ట్ వేసుకున్నా ఇది చేసుకున్నా మీకు ఇక్కడ సెంటర్లో స్కార్ కనబడుతుంది. ఇప్పుడు ఆ స్కార్ అనేది కనబడదు. సో కాస్మెటిక్ అడ్వాంటేజ్ కూడా. సో దానికన్నా ముందు సైంటిఫిక్లీ చెప్పాలంటే పీపుల్ హు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ కాస్మెసిస్ ఆల్సో, హీలింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది, రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసిన 4వ రోజు అనేది ఇంటికి పంపించేస్తాం. 4 daysకే. 4 daysలో పేషెంట్ ఇంట్లో ఉంటాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే 15 రోజుల తర్వాత ఆఫ్టర్ 15 days హీల్ కమ్ బ్యాక్ టు హిస్ నార్మల్ యాక్టివిటీస్. అంటే ఆపరేషన్ కన్నా ముందు ఏం చేస్తున్నాడో ఎవ్రీథింగ్ అన్ని ఎలా సార్? అంటే బరువులు మోసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చండి. 100% ఎట్లా సార్, ఎలా ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే పేషెంట్ని చూసామండి, ఐ హావ్ డన్ మోర్ దెన్ 1000 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జికల్ ప్రొసీజర్స్. అండ్ కామన్గా మేము అనుకుంటాం ఇప్పుడు ఎంతమంది ఈ నాలెడ్జ్ తెలిసినాక పేషెంట్ పొలాల్లో పని చేసుకుంటారు, వాళ్ళు కూడా వస్తారు. పేషెంట్స్ డ్రైవర్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఇల్లంతా సపోర్ట్ చేసేది ఆ డ్రైవింగ్ నుంచే. ఇప్పుడు మనము మినిమల్ ఇన్వేసివ్ ఓపెన్ చేస్తాం అనుకోండి, అరౌండ్ 3 to 6 months దే కెనాట్ డూ డ్రైవింగ్ అనేది చేయలేము. ఇది ఒక 4 major అడ్వాంటేజెస్ చెప్పండి సార్. అంటే
ట్రెడిషనల్ దాంట్లో ఉన్నటువంటి రిస్క్ కంటే కూడా ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? సో చిన్న కట్ కాబట్టి హీలింగ్ అనేది ఫాస్టర్ ఉంటుంది, రికవరీ అనేది చాలా బాగుంటుంది. రెండోది కాస్మెటికలీ సుపీరియర్ అంటాము. కాస్మెటిక్ అంటే చూడడానికి కాస్మెసిస్ ఉంటుంది. అంటే ఇది ఎలా అడ్వాంటేజ్, ఇప్పుడు యంగ్ ఫీమేల్స్ ఉంటారు, ఇప్పుడు ఇండియాలో ఇంకా సర్జరీ అంటే సోషల్ స్టిగ్మా అనేది ఉంటుంది. అవును. సో పెళ్లి కాకముందు ఎన్నో కండిషన్స్ ఉంటాయి, పుట్టుకతో హోల్స్ అంటాము. అవి ట్రీట్ చేసినాక పేషెంట్ అనేది జస్ట్ ఒక నార్మల్ పర్సన్ లాగా ఉంటారు. కానీ సర్జరీ అయిపోయింది అన్న అపోహతో, అంటే వీళ్ళు ఇంకా నార్మల్ ఉండలేరు అన్న దీంతో ఎంతమందికి సోషల్ స్టిగ్మా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు, ఎందుకంటే కోత అనేది కనబడదు. సార్ అంటే మనం ట్రెడిషనల్ జనరల్గా సర్జరీ కనుక కార్డియాక్ సర్జరీ చూస్తే టైం కన్జ్యూమింగ్ ఒకలా ఉంటుంది. ఈ రోబోటిక్స్కి వచ్చేటప్పటికి ఎంత టైం కన్జ్యూమ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ సర్జరీకి? టైం అనేది ఆల్మోస్ట్ డబుల్ అవుతుందండి. డబుల్ అవుతుంది. చాలామంది ఎందుకలా అంటారు? ఎందుకలా అంటారంటే, సో ఈ టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్, ఎన్నో మిషన్స్ వాడాలి, మళ్ళీ ఎంతో టీమ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో అండ్ బేసికలీ మీకు ఎదురుగా అంతా కనబడినప్పుడు, చెస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ లిమిటెడ్ పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ వ్యూ అనేది తక్కువ ఉంటుంది. సో టైం అనేది మోర్ కన్జ్యూమింగ్. బట్ ఓవరాల్ ఆన్ అన్ యావరేజ్ ఈజీగా 4 to 5 hours పడుతుంది సర్జరీ. ఓకే, 4 to 5 hours. సో కామన్గా అడుగుతారు పేషెంట్స్, ఎన్ని అవర్స్ పడుతుంది సార్ సర్జరీ? నేను అంటాను, ఎన్ని అవర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీకు అర్థమైందా? రికవరీ అనేది, సేఫ్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. కామన్గా హార్ట్ పేషెంట్స్ అని వస్తారు, వాళ్ళకి కామన్గా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉంటుంది, ఒబేస్ ఉంటారు, ఓవర్ వెయిట్ ఉంటారు, దాని తర్వాత స్మోకింగ్ అనేది హ్యాబిట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కొంతమంది షుగర్ ఉంటుంది, డయాబెటీస్ అది షుగర్ ఉంటుంది. వాళ్ళందరికీ ఎలా సార్ అంటే ఈ ప్రాసెస్లో చేస్తే రిస్క్ ఏమి ఉండదండి? రిస్క్ వాళ్ళు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి అనుకోండి, హీలింగ్ అనేది ఫాస్ట్ అవ్వదు. సో దీంట్లో కట్ చిన్నది కాబట్టి హీలింగ్ అనేది ఫాస్టర్ ఉంటుంది. ఆపరేషన్లో కూడా బ్లడ్ లాస్ అంటాము, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్, టెక్నికల్ సైంటిఫికలీ స్పీకింగ్ ఇవన్నీ తగ్గిపోతాయి. సో ఓవరాల్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి హీలింగ్ అనేది ఫాస్టర్ ఉంటుంది, రికవరీ అనేది మచ్ బెటర్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపితే ఓవరాల్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది ఓపెన్ హార్ట్ సర్జరీ కంపేర్ చేస్తే. మరి లాంగ్ టైమ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్? షార్ట్ పీరియడ్లో అంటే ఓకే, 15 రోజుల తర్వాతే వీళ్ళు లేచి పని చేసుకోవచ్చు అండ్ బాగుంటుందని చెప్పారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్ టర్మ్ దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేది? లాంగ్ టర్మ్ చూస్తే రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ కన్వెన్షనల్ హార్ట్ సర్జరీ. ఎందుకంటే ఇప్పుడు చెస్ట్ బోన్ కట్ చేసి కానీ, ఆ ఇన్ఫెక్షన్ కానీ, అది దాని అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉండదు. సో లోపల సర్జికల్ ప్రొసీజర్ ఏం చేస్తామో సేమ్, మినిమలీ ఇన్వేసివ్ కానీ, రోబోటిక్ కానీ, ఓపెన్ హార్ట్ కానీ, బట్ మీకు చెప్పినట్టు ఆ అప్రోచ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఓపెన్ హార్ట్ సర్జరీ, అవన్నీ మేము నిగేట్ చేసేస్తాం, అంటే అది ఉండదు. సో నాట్ ఓన్లీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రికవరీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఏ కండిషన్లో ఈ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ చేసేటువంటి అవకాశం ఉంటుందండి? అంటే ఒక్కొక్క కండిషన్, బాడీ కండిషన్ ఒకటి ఉంటుంది కదా, ఏ కండిషన్లో చేయడానికి అవకాశం ఉంటుందంటారు అసలు? సో చూసేటువంటి వాళ్ళు కూడా ఆ కండిషన్లో మేము ఉన్నాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళకి. ఇప్పుడు మేము మోస్ట్ కామన్గా హార్ట్ సర్జరీ చేయడం ఏమంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. హార్ట్లో కామన్గా మీరు వింటారు, బ్లాక్స్ ఉన్నాయి, 1 బ్లాక్ ఉంది, 2 బ్లాక్ ఉంది, 3 బ్లాక్స్ ఉంది అని. సో ఇలాంటి కొరనరీ ఆర్టరీ డిసీజ్, కొరనరీ ఆర్టరీస్లో బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, హార్ట్ అటాక్ అవుతుంది. సో ఐదర్ స్టెంట్స్ ద్వారా కానీ, మెడికల్ ట్రీట్మెంట్ కానీ, ఇవి 2 పాసిబుల్ అవ్వనప్పుడు సో హార్ట్ సర్జరీకి వస్తారు. ఇలాంటి పేషెంట్స్ మన ఇండియాలో మోస్ట్ కామన్ ఉంటారు. సో అరౌండ్ 60 to 70% ఆఫ్ హార్ట్ సర్జరీస్ ఇలాంటి కండిషన్స్లో అవుతుంది. సో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న హార్ట్లో ఈ టెక్నాలజీ ద్వారా మేము ట్రీట్ చేయగలం. మల్టిపుల్ బ్లాక్స్ కూడా కామన్గా పీపుల్ అనుకుంటారు ఏదో 1-2 బ్లాక్స్ ఉంటే ఈ సర్జరీ పాసిబుల్ అవుతుంది అని. లేదు, ఇది కామన్ అపోహ. 3 బ్లాక్స్ ఉంటే ట్రీట్ చేయలేము, ఏదైనా 1-2 బ్లాక్స్ ఉంటే మాత్రము ట్రీట్ చేయొచ్చు అని అంటారు. ఇంకొకటి ఏంటంటే కామన్గా పీపుల్ అనుకుంటారు చిన్న కోత ద్వారా చేస్తాం కదా, కంప్లీట్ సర్జరీ అనేది చెయ్యలేము, ఉత్త పార్షల్ సర్జరీ చేసేసి వదిలేద్దాము అని అనుకుంటారు. కానీ అది కూడా అనిపిస్తూ ఉంటుంది. అవును, అంటే మీరు చెప్పేదాని ప్రకారం అది కూడా డౌట్ కూడా కామన్గా వస్తుంది. సో ఇది కామన్ మిస్ఇన్ఫర్మేషన్ అంటాం. సో అన్ని బ్లాక్స్ హార్ట్లో అన్ని టెరిటరీస్ అంటాం, 3 టెరిటరీస్ ఉంటాయి. ఆ 3 టెరిటరీస్లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నా కూడా మేము ఈ మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ చేయొచ్చు, అంటే రోబోటిక్ కూడా చేయొచ్చు.
ఓకే. సెకండ్ కామన్ గేమ్ వస్తామంటే వాల్వ్ సర్జరీ అంటాం. ఇప్పుడు హార్ట్లో 4 చేంబర్స్ ఉంటాయి. ఈచ్ చేంబర్ మధ్యలో ఒక వాల్వ్, కామన్ మీకు టర్మ్స్లో చెప్పాలంటే ఒక డోర్ లాంటిది, తలుపు లాంటిది. అది తెరుచుకుంటే ఒక చేంబర్ నుంచి రక్తం ఇంకొక చేంబర్కి వెళ్తుంది, అది మూసుకుంటే ఆ చేంబర్ నుంచి వాపస్ ప్రీవియస్ చేంబర్కి రాదు. సో దాన్ని వాల్వ్స్ అంటాం. ఇలాంటి వాల్వ్స్లో ప్రాబ్లం ఉన్నా మనం హార్ట్ సర్జరీ అనేది చేయొచ్చు. కామన్గా పేషెంట్కి ఒక వాల్వ్ కానీ 2 వాల్వ్ కానీ, లెస్ కామన్గా 3 వాల్వ్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అలాంటి 3 వాల్వ్స్ కండిషన్ ఉన్నా కూడా మేము ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయొచ్చు. సో దీనికి చేసే సర్జరీ ట్రీట్మెంట్ ఐదర్ అది రిపేరబుల్ కండిషన్లో ఉంటే వాల్వ్ని రిపేర్ చేస్తాము, లేకపోతే లేదు ఇంకా రిపేరబుల్ కండిషన్ లేదు అంటే ఆ వాల్వ్ని రీప్లేస్ చేసి కొత్త వాల్వ్ పెడతాం. దీన్ని వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అని అంటాం. సార్ మరి కొంతమందికి పుట్టుకతోనే హోల్స్ ఉంటూ ఉంటాయి కదా, మరి అటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఇది? సో కామన్గా ఈ పుట్టుకతో హోల్స్ అని అంటాం, అది పుట్టుకతోనే తెలవాలని లేదు. ఒక్కొక్కసారి 20 years 30 years 40 yearsలో కూడా సిమ్టమ్స్ అనేది వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ మేము కామన్లీ ఏఎస్డి అంటాము, లేకపోతే విఎస్డి అని అంటాము. ఇలాంటి అంటే కండిషన్ ఆ మెడికల్ టర్మినాలజీలో అబ్రివేషన్ చెప్తారా? ఏఎస్డి అంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము, Okay. విఎస్డి అంటే వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము. సో ఇలాంటి కండిషన్స్ కూడా మినిమల్ ఇన్వేజివ్ లేకపోతే రోబోటిక్ సర్జరీ కూడా మేము ట్రీట్ చేయగలం. సరే, జనరల్గా హార్ట్ అంటేనే ప్రాణాంతకంతో కూడుకున్నటువంటి సమస్యగా మనం చూస్తాం. హార్ట్ని అంటే ఒక్కొక్క సర్జరీ జరుగుతుందంటే చాలా ప్రాణాంతకం, భయపడిపోతూ ఉంటాము అక్కడ సర్జికల్ నైఫ్ పడింది అని అంటే. అలాంటిది రోబోటిక్స్ అనగానే మా మా ప్రాణాలు మా చేతుల్లో ఉంటాయి, గాల్లోకి వెళ్ళిపోతాయి కదా అని చెప్పేసి ముందే భయపడిపోతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ అసలు? అంటే మనిషి చేస్తేనే మనం ఒకలాంటి ప్యానిక్లోకి వెళ్ళిపోతూ ఉంటాము, రోబోటిక్స్ అనగానే మనకు తెలియకుండానే అది వచ్చేస్తుంది ఆ ప్యానిక్ ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కూడా నాకు ఆ పెయిన్ ఎలా ఉంటుందో అన్న ఇది కూడా ఉంది, దానికి మీరేం చెప్తారు? సో మీరు చెప్తా ఉంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉంది. ఒక పేషెంట్ వచ్చి చెప్పినారు, సార్ నేను మీ గురించి విన్నాము, ఏమున్నా మీరే సర్జరీ చేయండి, రోబోట్ సర్జరీ చేసేది వద్దు అని. అవును. సో మీరు చెప్పింటే ఇదే గుర్తొచ్చింది చెప్తే. సో దీనికంటాను, సో రోబోట్ అనేది రోబోట్ సర్జరీ చేయదు. సో బేసికలీ రోబోట్ అండ్ పేషెంట్, ఐ మీన్ సర్జన్ అండ్ పేషెంట్ మధ్యలో ఒక ఇంటర్ఫేస్ అని వస్తుంది, అది రోబోట్. అంటే ఇప్పుడు నా హ్యాండ్ మూమెంట్స్ ఏముందో దాన్నే రోబోట్ అనేది బాడీలో రిప్లికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మినిమల్ ఇన్వేజివ్ దాంట్లో ఏమంటే చిన్న హోల్స్. సో నా హ్యాండ్ మూమెంట్స్ పేషెంట్ నేను చేసే హ్యాండ్ మూమెంట్స్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది, ఎందుకు చిన్న హోల్లో చేయాలి. అదే రోబోటిక్ సర్జరీలో రోబోట్ ఆర్మ్స్ అంటాం, రోబోటిక్ ఆర్మ్స్ అంటాం. ఆ ఆర్మ్స్ని పేషెంట్కి కనెక్ట్ చేస్తాం. సో ఆర్మ్స్లో ఇన్స్ట్రుమెంట్స్ లోడ్ చేస్తాం, ఆ ఇన్స్ట్రుమెంట్స్ చెస్ట్ లోపలికి వెళ్తాయి. సో నేను కన్సోల్ అంటాం, సర్జన్ దానికంటూ కొన్ని పారామీటర్స్, రోబోటిక్ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, వాటి హ్యాండ్స్ ఆర్మ్స్లో మీరు అది ఫిట్ చేస్తారు. అది బాడీలో ఫిట్ చేస్తాము. అయినాక సర్జన్ కన్సోల్ అని ఉంటుంది, సర్జన్ కన్సోల్ దగ్గర వచ్చి నేను ఆ సర్జికల్ ఆర్మ్స్ అంటాం, టాగల్ అంటాము, దాన్ని తీసుకొని ఆపరేట్ చేస్తాం. సో నేను ఏ మూమెంట్ నా ఆర్మ్తో చేసినా ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది అది రిప్లికేట్ చేస్తుంది. మీకు అర్థమైందా? సో దీని నుంచి అంటారు మీకు రోబోట్ ఎందుకు అని అంటారు. ఇప్పుడు మీరే డైరెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు వై డూ యూ వాంట్ అ థర్డ్ థింగ్ టు కమ్ ఇన్? ట్రూ కదా సార్, అంటే మీరే డైరెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ రోబోట్ ఎందుకు దానికి? సో దానికి ఏమంటే ఫస్ట్ థింగ్ డెక్స్టిరిటీ అంటాం. అంటే ఆ మూమెంట్స్, మా హ్యాండ్ ఏ మూమెంట్స్ చేస్తుందో ఒక్కొక్కసారి అది మేము ఆర్గన్లో రిప్లికేట్ చేయలేము, ఎందుకంటే ఇన్సిషన్ అనేది చిన్నగా ఉంటుంది. మీకు అర్థమైందా? సో ఈ రోబోట్ లోపల పోయి మా ఏ మూమెంట్స్ హామ్లో ఉంటుందో దాన్నే ఆ సర్జికల్ సైట్లో అనేది రిప్లికేట్ చేస్తుంది పర్ఫెక్ట్గా, ఎగ్జాక్ట్గా. సో డెక్స్టిరిటీ అంటాం, అది ఇంప్రూవ్ అవుతుంది. మినిమల్ ఇన్వేజివ్లో కన్నా రోబోటిక్లో అది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నార్మల్ ఫిజియోలాజికల్ ట్రెమర్ అంటాం, ట్రెమర్ అంటే ద మూమెంట్ విత్ హ్యాండ్. ఈ ట్రెమర్ అంతా అది రోబోట్ అనేది అబాలిష్ చేస్తుంది. మా హ్యాండ్లో ట్రెమర్ ఉన్న ఆ సర్జికల్ సైట్ అనేది స్టేబుల్గా స్టిచెస్ తీసుకుంటుంది. ఇది సెకండ్ అడ్వాంటేజ్. అండ్ మ్యాగ్నిఫికేషన్ అంటాం. ఇప్పుడు హార్ట్లో ఒక కెమెరాలో పోయి చూస్తే యాజ్ అ సర్జన్ ఐ ఫీల్ ఐఎమ్ ఇన్సైడ్ ద హార్ట్. మీకు అర్థమైందా? నేను హార్ట్లో పోయి ఆ స్ట్రక్చర్ని చూసి ఆ మ్యాగ్నిఫికేషన్ 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, దాని నుంచి ఏమవుతుంది, అక్యురసీ అనేది పెరిగిపోతుంది. మీకు అర్థమైందా? సో ఒక వస్తువు అనేది 10 times మ్యాగ్నిఫై అయితే మీకు అక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ రోబోటిక్ సర్జరీలో ఉన్న అడ్వాంటేజెస్. 24 years ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఈ టెక్నాలజీ ఇక్కడ ఎందుకు తీసుకురావాలనిపించింది, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తున్నారు సార్ మీరు? ఎందుకు తీసుకొని రావాలంటే ఇట్స్ అ ప్యాషన్. ఐఎమ్ అ సర్జన్, ఐఎమ్ వెరీ ప్యాషనేట్. సో ఐ వాంట్ టు bring every advantage which brings
superior outcomes in the patients. That as a surgeon, when any person is passionate in the field, he tries to give the best to the patient. మీకు అర్థమైంది. సో దట్ వాస్ ద మెయిన్ మోటివేషన్. ఇప్పుడు వరకు ఎన్ని చేసి ఉంటారు సార్ ఇలాంటి సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్? రోబోటిక్ సర్జరీస్ అరౌండ్ 100 చేసినాము, అండ్ మినిమలీ ఇన్వేజివ్ మోర్ దెన్ 1000 చేసినాం. 1000? సో ఇట్స్ అ స్పెక్ట్రమ్ అండి. మినిమలీ ఇన్వేజివ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఫామ్ అంటాం కదా, అది రోబోటిక్ హార్ట్ సర్జరీ. అంటే మీరు చెప్పిన రోబోటిక్ ఈ సర్జరీలో కనుక మనం చూసుకుంటే అంటే అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇండియాలో ఎందుకు అంత ర్యాపిడ్గా లేవంటారు? వీటిని ఎందుకు అంత ఎంకరేజ్ చేయట్లేదని చెప్పేసి అనుకోవచ్చు? గుడ్ క్వశ్చన్ అండి. సో కామన్గా ఒక సింపుల్ స్టాటిస్టిక్స్ చెప్పాలంటే వెస్టర్న్ వరల్డ్కి వెళ్ళినారనుకోండి, జర్మనీ కానీ, అక్కడ 75% ఆఫ్ హార్ట్ సర్జరీస్ ఆర్ డన్ బై దిస్ టెక్నిక్. మీరు అదర్ వెస్టర్న్ కంట్రీస్ అనుకోండి, సమ్వేర్ అరౌండ్ 50 to 60% ఆఫ్ ద హార్ట్ సర్జరీస్ ఆర్ డన్ బై దిస్ టెక్నిక్. అన్ఫార్చునేట్లీ మా ఇండియాలో ఓన్లీ అరౌండ్ 8 to 10%. ఇంకా అంతే ఇంకొంచెం మోర్ ఆప్టిమిస్టిక్ ఉన్న అరౌండ్ 12 to 13% ఆఫ్ ద కార్డియాక్ సర్జరీస్ ఆర్ డన్ బై దిస్ టెక్నిక్. అంటే ఇండియాలో అరౌండ్ 2 to 3 lakh ప్రొసీజర్స్ అవుతాయి. దాంట్లో ఓన్లీ అరౌండ్ 20 to 25,000 ప్రొసీజర్స్ ఈ టెక్నాలజీలో అవుతుంది. ఎందుకు? ఫస్ట్ కామన్ ఏమంటే ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ, దీనికి స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. సో నాట్ ఆల్ హాస్పిటల్స్ విల్ బీ ఏబుల్ టు డూ దట్. ఎక్విప్మెంట్ కొనాలన్నా కానీ, లేకపోతే ఆ ఇన్స్టలేషన్ కానీ, ఇది నడపాలన్నా కానీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, యాజ్ అ డాక్టర్ యూ నీడ్ ద టెక్నికల్ స్కిల్స్. సో యూ నీడ్ దట్ అడిక్వేట్ ట్రైనింగ్ అనేది కావాలి. ఇంకొకటి లెర్నింగ్ కర్వ్ స్టీప్ అంటాం. అంటే ఏమి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లెర్న్ ద ప్రొసీజర్, బట్ వన్స్ యూ లెర్న్ అండ్ యూ మాస్టర్ ఇట్, ఇట్ బికమ్స్ ఈజీ. అంటే మీరు ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నారు సార్? నేను అరౌండ్ 8 to 10 years నుంచి చేస్తున్నాను ఈ టెక్నాలజీతో. సో ఇన్ని ఇయర్స్ చేసినా దేర్ ఆర్ స్టిల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ మై టెక్నిక్. సో అది ఒక ఎండ్ పాయింట్. 10 years నేర్చుకోవడానికి చేయడానికి తీసుకున్నారంటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దట్ ఎంతూజియాజం, దట్ పుష్, దట్ స్ట్రెస్ అంటాం. ఈవెన్ ఇప్పుడు రోబోటిక్ ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు నా గుండె కొట్టుకుంటా ఉండే, బికాజ్ ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది, బికాజ్ యు ఆర్ డీలింగ్ విత్ సమ్మన్స్ లైఫ్. సో ఇది సెకండ్ రీజన్. థర్డ్ ఏమంటే అవేర్నెస్. ఇప్పుడు నాకు ఇంత వచ్చిన అవుట్ ఆఫ్ 100 సర్జరీస్ ఓన్లీ 50 to 60 సర్జరీస్ నేను చేస్తాను. ఎందుకు? పేషెంట్ అవేర్నెస్ అని లేదు. సో ఈవెన్ 10 to 20% ఆఫ్ ద పేషెంట్స్ ఫైనాన్షియలీ అఫోర్డబుల్ ఉంటారు, కానీ దే డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ దిస్ టెక్నాలజీ. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ టెక్నాలజీ ఈరోజు జస్ట్ లేటెస్ట్గా వచ్చింది, సో వై గివ్ అ ట్రయల్. ఇప్పుడు పేషెంట్ లైఫ్ ఉన్నప్పుడు పోతే పనులు పర్వాలేదు, రికవరీ టైం అయినా పర్వాలేదు, ఆయనకు బాగుంటుంది కదా అని. సో వాళ్ళకి ఏం చెప్పాలంటే ఈ టెక్నాలజీ అనేది లాస్ట్ 2 to 3 decades, అంటే 20 to 30 years నుంచి ఉంది. సో మన ఇండియాలో అనేది రీసెంట్గా డెవలప్ అవుతా ఉంది. అండ్ ఇంకొకటి, ఇది ఒక టీమ్ వర్క్ ఉంటుంది. నాట్ ఓన్లీ ద సర్జన్, అనస్థీషియాలో ఎన్నో అడ్వాన్స్మెంట్స్ చేయాలి, దానికి కూడా అనస్థెటిస్ట్ నేర్చుకోవాలి. పర్ఫ్యూషనిస్ట్ అంటాము, హార్ట్ లంగ్ మిషన్ నడుపుతారు, దాంట్లో కూడా ఎన్నో టెక్నాలజీస్ ఉంటాయి. సో ఇట్స్ అ టీమ్ వర్క్. హోల్ ఆఫ్ ద టీమ్ వర్క్ షుడ్ హ్యావ్ ద సేమ్ మైండ్. ఆ సెటప్ అనేది ఉంది, ఆ ఫోర్స్ అనేది ఉంది, ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. సో ఇది రెండు ఇది. సో ఈ నెక్స్ట్ లాస్ట్ వచ్చేది కాస్ట్ అనేది. మన ఇండియా సార్ ఇది కాస్ట్ అనేది, ఇఫ్ యూ టెల్ మీ కాస్ట్ అఫోర్డబుల్ అండి, ఇట్ ఈస్ ఇన్ ఇండియా ఇట్స్ స్టిల్ అఫోర్డబుల్, బికాజ్ ఇండియాలో ఆల్మోస్ట్ 1/8 to 1/10 ఆఫ్ ద కాస్ట్ ఇన్ వెస్టర్న్ వరల్డ్లో ఉంది. బట్ ఇంకా అందరికీ దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. బట్ ఐవ్ సీన్ సమ్ పీపుల్ వాళ్ళు అఫోర్డబుల్ లేరు, కానీ ఈ టెక్నాలజీ అడ్వాంటేజెస్ తెలుసుకొని దే గాట్ ఇట్ డన్. నౌ ఐ సీ దెమ్ మోస్ట్ హ్యాపీ. ఎందుకంటే దే థింక్ ఎట్ దట్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, కానీ దాని తర్వాత వాళ్ళ లైఫ్లో అనేది, నేను అదే ఒకటి చెప్తాను, ఒకసారి పడిందంటే అయిపోయింది. యూ కాంట్ చేంజ్ దట్ మనీ, యూ కెన్ గెట్ ఇట్. ఎస్. సో అది కూడా ఎంతోమంది ఆలోచించి దే గెట్ ఇట్ డన్. ఎవరైనా సరే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మిమ్మల్ని అసలు ఒక అవేర్నెస్ తోటైనా సరే ఓకే రోబోటిక్ సర్జరీకి వెళ్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ హాస్పిటల్ సెంటర్ ఎక్కడండి? సో నేను మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తాము. ఓకే. సో ఆ సెంటర్లో జస్ట్ ఇన్ పీరియడ్ ఆఫ్ 1.5 year 250 కార్డియాక్ సర్జికల్ ప్రొసీజర్స్ చేసినాం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇఫ్ యూ యాజ్ అ సర్జన్ ఐ టెల్ యూ, సో ఐ హ్యావ్ ఎవ్రీ ఎక్విప్మెంట్. సో మీకు రోబోటిక్ అన్నాను అంటే ఆ రోబోటిక్ కాస్టే మీకు తెలుస్తుంది. ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రోబోటిక్ సర్జరీ, అది కూడా హార్ట్ సర్జరీ
దానికి మీరు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళే ఈ వీడియో మొత్తం పూర్తిగా 2 సార్లు చూడండి. అండ్ దానితో పాటు ఒక్కసారి డాక్టర్ హరీష్ బదమి గారితో ఒకసారి మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీకు తెలుస్తుంది అంటే ఏ మేరకు వెళ్తే బాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రొసీజర్. ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఉన్నాయి. బట్ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే హార్ట్ సర్జరీ కోసం మీరు కనుక అప్రోచ్ అవుదాం అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. ఫ్యామిలీతో కలిసి ఒకసారి వెళ్ళి కూర్చొని కౌన్సిలింగ్ తీసుకోండి. దెన్ విల్ కమ్ టు నో. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.